హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నోతా బేబీ తెలుగు. స్మార్ట్ జోడీ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే ప్రోమో గురించి అయితే మాట్లాడుకుందాము ఈరోజు వీడియోలో. సో ప్రీ ఫినాలేలో 2 జోడీస్ అయితే 8 జోడీస్ ఉన్నారు కదా. సో 8 జోడీస్ నుంచి 6 జోడీస్ మాత్రమే స్మార్ట్ జోడీ గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చారు. 2 జోడీస్ ఎలిమినేట్ అయితే అయ్యారు. సో ఎలిమినేట్ అయిన 2 జోడీస్ ఎవరు అంటే లాస్యా మంజునాథ్ జోడీ అండ్ అభయ్ భవానీ జోడీ. 2 జోడీస్ అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో గ్రాండ్ ఫినాలేలో 6 జోడీస్ అయితే ఉన్నారు. సో ఈ 6 జోడీస్ అయితే గ్రాండ్ ఎంట్రీ అయితే వేస్తున్నారనమాట. సో అమర్ అండ్ తేజు అయితే అమర్ అయితే అంటారు, అంటే ఆ ప్రోమోలో ఏమంటారంటే స్మార్ట్ జోడీ ఈ స్మార్ట్ జోడీ షో అనేది బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. మై ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ, మై ఫ్యాన్స్, ఐ లవ్ యూ టు ఆల్ అనేసి అయితే చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ప్రోమోలో అంటే ఒక సాంగ్ కూడా ఉందండి. ఏం సాంగ్తో డ్యాన్స్ అంటే అబ్బచ్చా అబ్బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా అనే సాంగ్తో అయితే వచ్చారు. నెక్స్ట్ సాంగ్ అయితే చేశారు. మరి మేబీ ఏదైనా గెలిచిన తర్వాత, ఏదైనా గేమ్ గెలిచిన తర్వాత ఏదైనా డ్యాన్స్ చేసి ఉండొచ్చు, ఎంట్రీ సాంగ్ అయినా ఉండొచ్చు. ఇది ఆ డాన్స్ అయితే చేశారు. నెక్స్ట్ ఇంకొక గేమ్ దగ్గర అయితే తేజు అంటుందన్నమాట, అంటే అందరి ఇంట్లో ఉండే ప్రాబ్లమ్సే, మీ ఇంట్లో ఉండే ప్రాబ్లమే మా ఇంట్లో కూడా, అంతేగాని వేరే ఏమీ లేదు అన్నట్టు ఎమోషనల్ అయితే అవుతుంది తేజు. నెక్స్ట్ ఓంకార్ అన్నయ్య చెప్తారు. ఏం చెప్తారు, మీరు ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు అనేసి చెప్తారు. ఏంట అద్భుతమునంటే రాకేష్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, డ్యాన్స్ అయితే చేస్తారనమాట. ఏంట డ్యాన్స్ అంటే దాయి దాయి దామా కులకే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచి నాన్న ఈ సాంగ్ పైన డ్యాన్స్ అయితే చేశారు. అప్పుడు రాకేష్ అంటారు ఆపండి అనేసి చెప్తారనమాట. చెప్పేసి చిరంజీవి గారు, ఆల్రెడీ నేను మీకు తెలుసు, మీ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను, ఇది మా ఫ్యామిలీ, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను అనేసి అయితే చెప్తున్నారు. కామెడీ టైప్లో అలా అయితే ఉందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ గువావా కట్టింగ్ గేమ్ ఏదో ఉంది. గువావా ఈక్వల్గా కట్ చేయాలో మేబీ ఏంటో ప్రేరణ అయితే గువావా కట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆది రెడ్డి కవిత వాళ్ళది ఒక గేమ్ ఏంటంటే వీళ్ళు ఏం చూపెట్టారంటే కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ 2 రూపీ కాయిన్స్, అలా కాయిన్స్తో టవర్ అయితే బిల్డ్ అయి ఉంటుంది. ఒక చిన్న స్టాండ్ సంథింగ్, దానిపైన చిన్న కాయిన్ పైన కాయిన్ టవర్ అయితే ఉంటుందన్నమాట. దానిపైన వెళ్ళి కాయిన్ అయితే పెడుతున్నారు ఆది గారు. సో ఆదిరెడ్డి గారు అయితే కాయిన్ అయితే పెడుతున్నారనమాట. టవర్ అయితే ఉంది. ఇంకొకటి హస్బెండ్స్ ఏమో బ్లైండ్ ఫోల్డ్తో ఉంటారు, వినాలన్నమాట. అక్కడ ఒక సంథింగ్ ట్యాప్ ఉంటుంది, అందులో జ్యూస్ ఉంటుంది. ఆ ట్యాప్ ఆన్ చేస్తే జ్యూస్ అయితే వస్తుంది గ్లాస్లో. కానీ వీళ్ళు హస్బెండ్స్ బ్లైండ్ ఫోల్డ్తో ఉండి అది స్టార్ట్ అన్నప్పుడు వైఫ్స్ ట్యాప్ ఆన్ చేయాలి. అది ఎంతవరకు ఫుల్ నిండిపోకుండా, అది ఎంత వచ్చిందో వీళ్ళకి కనిపించదు కదా, స్టాప్ చెప్పాలన్నమాట. హైయెస్ట్ ఎవరితో ఉంటుందో అలా వాళ్ళైతే విన్ అవుతారేమో ఈ లెవెల్ గేమ్. అలా అయితే ఒక గేమ్ ఉంది. కంప్లీట్గా అయితే ఇలా అయితే ఉందన్నమాట. ఇంకొకటి మిస్ అయింది ఏంటంటే సాంగ్ హమ్ చేస్తారనమాట. ఒకటి అనే ఒక ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్లో ఈ సాంగ్ అయితే ఉంటుంది కదా ఒకటి. సో చిత్ర గారు పాడిన సాంగ్ ఏంటో ఐడియా లేదు, కానీ ఈ సాంగ్ అయితే పాడమని కాదు, అక్కడ వైఫ్స్ ఉంటారు. ఇక్కడ ఇలా రాకేష్ ఇలా ఓకే అనేసరికి మీ వైఫ్ని సుజాతని సాంగ్ పాడమంటారా అనేసి చెప్తే సుజాత సుజాత అయితే పాడుతుంది. అలా పాడినప్పుడు ఏఆర్ రెహమాన్ గారు సారీ అనేసి చెప్తారనమాట, క్షమించండి అనేసి. అందరితో వాళ్ళ అమ్మ డ్యాన్స్ చేసినప్పుడు చిరంజీవి గారికి సారీ చెప్తారు, సుజాత సాంగ్ పాడినప్పుడు చిత్ర గారికి సారీ చెప్తారు, మీ కొడుకులంటూ అన్నట్టు ఏఆర్ రెహమాన్ గారికి సారీ చెప్తారు, అందరితో సారీ చెప్పిస్తున్నారు కదా అన్నట్టుగా అయితే రాకేష్ చెప్తారు. ఇలా అయితే ఉండబోతుంది నెక్స్ట్ మనకి వీక్లో. సో కంప్లీట్గా ఇలా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి చిన్న గ్లాసెస్లో ఏంటో చిన్న చిన్న ఫ్రూట్స్, గ్రేప్స్ మేబీ అలాంటి ఏదో ఒక టాస్క్ అయితే ఉంది. సో ఇలా అయితే ఉంది ప్రోమో. ఈ 6 జోడీస్లో నుంచి
బెస్ట్ జోడీగా ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.